నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. వైఎస్ షర్మిల గారు తెలంగాణలో స్టార్ట్ చేశారు, బట్ కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు. విపరీతమైన ట్రోల్స్, విపరీతమైన కామెడీకి గురైపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో సీన్ రివర్స్, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల గారిని. ఎందుకంటే అగెయిన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అగెయిన్స్ట్ పోతుంది, సొంత అన్న అగెయిన్స్ట్ వెళ్తోంది. అండ్ ఇటువైపు మనం చూసినట్లయితే నారా లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కొంత ప్రజల వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం మీద ఉందో అదంతా అటువైపు వెళ్తోంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఎవరి ఓటు చీల్చబోతున్నారు, ఎంతటి ప్రాధాన్యత, ఎంతటి ప్రభావము ఆంధ్ర ఎలక్షన్స్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి ఒక రకంగా పునరుజ్జీవనం రాబోతుంది, ప్రధానమైన విషయం. కరెక్ట్. అయితే అసలు దీనికి కొంత నేపథ్యం మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే ఆవిడ ఇదివరకు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడిపించటం, దాని ప్రయోజనాలు లక్ష్యాలు నెరవేరే దిశగా ప్రయాణం చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు, అంత చిన్న విషయం కూడా కాదు. దానికి చాలా యుక్తులు కావాలి, ఎత్తుగడలు కావాలి, వ్యూహాలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ చేసుకుంటూ ఒక పార్టీని నడిపించటం అంటే అంత చిన్న విషయం కాదు. కరెక్ట్. ఒకప్పుడు కేసీఆర్ కూడా అన్నాడు, పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే పాండాబ్బా పెట్టినంత ఈజీ కాదు అని. ఆయన అలా అంటే ఏంటి ఇలా మాట్లాడతాడు అని అనిపించింది, కానీ కొంచెం ఆలోచిస్తే మటుకు అది వాస్తవం. అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీని పెట్టినాడు. దానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, తెలిసి తెలియక కొన్ని ప్రదర్శనలు చేయటం, ధర్నాలు చేయడం, కొన్ని అఖిలపక్షం అని పెట్టడము, ఇట్లా ఇవన్నీ చేసే ప్రాసెస్లో ఆమె చాలా చెయ్యాలి అనుకుంది, కానీ పెద్దగా ప్రయోజనాలు అయితే వచ్చినట్టు కనిపించలా. పైగా ఎందుకు ఇంత ఆషామాషిగా చేస్తుంది అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇందా మీరు అన్నారే చాలా ట్రోల్స్కి గురైంది చాలా. సరే, ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ వచ్చేస్తే ఆమె పోటీ చేస్తుందని అనుకున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీకి ఏంటి అంటే ఒక నమ్మకం వచ్చింది, ఇక్కడ మనం గెలవగలము అని తెలంగాణలో. ఎందుకంటే పక్కనే కర్ణాటకలో గెలిచారు, ఆ జోష్లో ఉన్నారు, ఆ గాలి బాగా ఇటు వీస్తుంది, గెలుస్తాము అనుకున్నప్పుడు మనం అనుకోవడం వేరు. వాస్తవ పరిస్థితుల్లో ఈమె ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా రాజన్న బిడ్డని అని చెప్పి ఈవిడ ప్రచారంలో ఉంది. ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే చాలా సందర్భాల్లో. కరెక్ట్. అందుకని ఈమె రాజన్న బిడ్డగా ఈమె ఏమన్నా ఓట్లు చీల్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, అది మన గెలుపుకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెతో మంతనాలు జరిపారు. చూడమ్మా, నీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ని ఓడించటం. మరి నువ్వు కేసీఆర్ని ఓడించగలవా ఒక్కదానివి? లేదు, మేము ఓడించగలం, కానీ మాకు నీలాంటి వాళ్ళు ఎంతో కొంత ఓ చిన్న కాళ్ళ ముళ్ళలాగా అవుతారు. డెఫినెట్లీ. అందుకోసం ఏంటి అంటే నువ్వు మాతో కలువు, మాతో కలిసి పోటీ చెయ్యి, నీ పార్టీని మా పార్టీలో విలీనం చెయ్యి. మనకి అనుభవం కూడా ఉంది కదా, చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు పార్టీని. అయితే కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అంటే అప్పటికే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఉండి ఎలక్షన్లు వస్తాయి పోటీ చేద్దాము అని అనుకుని వాళ్ళ శక్తియుక్తులన్నీ డబ్బులు అన్నీ క్యాడర్ని కాపాడుకుంటానికి కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకపోతే వాళ్ళందరూ మరి వ్యతిరేకం అయితే గనక పార్టీకి నష్టం కదా. అందుకని ఆవిడకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నీకు ఇక్కడ సీట్లు ఇవ్వలేము, నీకు ఏదో ఒక రాజకీయ ప్రయోజనం అయితే చేస్తాము, నువ్వు పార్టీని విలీనం చేస్తానన్నందుకు అని చెప్పి ఆవిడ్ని బుజ్జగించారు. అయితే ఈలోపు చాలామంది అనుకున్నది ఏంటంటే, ఏంటిది కాంగ్రెస్ వాళ్ళు ముద్దొచ్చినప్పుడు చంకెక్కించుకోవాలి కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని చెప్పి చాలామంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అయితే అది అయిపోయిన తర్వాత సరే ఆమె ఎలక్షన్లో పోటీ చేయట్లేదు అని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చేశారు. సో ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు
షర్మిల ద్వారా అయితే చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం వనగూరింది. ఇప్పుడు ఆవిడ్ని మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. డెఫినెట్లీ ఎవరిని ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ సేవలు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు డికే శివకుమార్ గారు వచ్చి హైదరాబాద్లో ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డారు. అలాగే ఒకప్పుడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేశారు. అట్లా మనకి ఇక్కడ అక్కడ అని ఉండదు. ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళ సేవలను వినియోగించుకుంటారు. అందుకని ఆవిడకి ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా తీసుకోండి అని చెప్పి షర్మిలకి ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు షర్మిలకి ఏంటి అంటే, నన్ను బలవంతంగా నన్ను నా తల్లిని ఇద్దరిని పార్టీలో నుంచి బయటికి బలవంతంగా గెంటి వేయించారు ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. జగన్ వైఎస్ఆర్టీపీ పార్టీ వాళ్ళు. అంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర అన్న కోసం నేను జగనన్న వదిలిన బాణాన్ని అని అతను పాదయాత్ర అర్ధంతరంగా ఆపాల్సి వస్తే ఆ పాదయాత్రను కొనసాగించి చాలా కష్ట నష్టాలకి వచ్చి అన్న కోసం పనిచేసింది. ఆ తల్లి కూడా అంతే. అయ్యో తండ్రి లేడు, బిడ్డ ఎట్లా ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నారు అని చెప్పి ఆమె చాలా ఆవేశంగా మాట్లాడటం కావచ్చు. ప్రతి సందర్భంలోనూ కొడుక్కి ఆమె ఇటు ఈమెమో అన్నకి ఆమెమో కొడుక్కి సాయం చేస్తే వీళ్ళిద్దరిని కూరలో కరివేపాకుల్లాగా తీసి పారేశారు. ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆమెని రాజీనామా చేయించారు. ఆమె చేతే రాజీనామా చేయించారు. చాలా బాధపడుతూ ఆమె బయటకు వచ్చింది. ఎంత బాధ అంటే అసలు మొహం అంతా జేవరించుకుపోయి జీవం లేని మొహంతో బయటకు వచ్చింది చాలా బాధతో. అలాంటి తల్లిని బాధ పెట్టాడు. అలాగే చెల్లిని అలాగే చేశాడు. అన్న చెల్లెళ్ళిద్దరికీ ఎంతో కొంత ఆస్తులకు సంబంధించిన రాజకీయ వారసత్వం విషయంలోనూ ఇబ్బంది ఉంది, ఆర్థిక వారసత్వం విషయంలో కూడా, ఆర్థిక విషయాల్లో కూడా ఉంది. ఆమె అసలు కడప ఎంపీగా పోటీ చేసి ఉండాలి లెక్క ప్రకారం. ఇచ్చేసుంటే అయిపోయేదని అందరూ అనుకున్నారు. కానీ ఇమ్మని వివేకానంద రెడ్డి అడ్డు అనుకుంటే వివేకానంద రెడ్డి కూడా షర్మిలకి ఇమ్మని చెప్పాడు. అయితే ఇవ్వకుండా అటు అత్తగారింటి వైపు ప్రాబల్యం పెంచుకోవడం కోసం భారతీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అవినాష్ రెడ్డికే ఇచ్చారు ఎంపీ సీటు. ఆ సందర్భంగా ఈయన ఎక్కడ అడ్డో అని చెప్పి ఆయన్ని కూడా అడ్డు తొలగించుకున్నారు. ఇదంతా చరిత్ర మనందరికి తెలిసిన విషయమే. మరి ఈ పరిస్థితుల్లో ఆవిడకి ఏమనిపించిందంటే, స్వామి కార్యము స్వకార్యము, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం, నా పర్సనల్గా కూడా నా వ్యక్తిగతంగా కూడా నాకు నా కోపాన్ని ప్రదర్శించుకుంటానికి ఒక వేదిక దొరుకుతుంది అనుకుని ఆమె ఇప్పుడు అడుగు పెట్టబోతుంది. ఖచ్చితంగా ఆమె పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటుంది. అన్నని ఎదిరించలేకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి కుందేలు పిల్లలు కూడా సింహానికి వ్యతిరేకంగా ఎదురుగా యుద్ధాన్ని ప్రకటిస్తాయి. ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి. ముందైతే యుద్ధాన్ని ప్రకటించడం అనేది గెలుపు ఒక రకంగా. మరి మనం అలాగే చూడాలి. దానికి నిదర్శనం బర్రెలక్క శిరీష చరిత్రలో నిలిచిపోతారు. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఇట్లాంటి నాకు వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉంటారు అని ఒక విషయం అర్థం కావాలి మూర్ఖులకి. బట్ ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే వాస్తవానికి అంతే. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన మెయిన్. ఇప్పుడు నేను మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వెళ్తాను, అలా చాలా మంది వలస వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఉనికి ఎంత ప్రమాదంలో ఉందంటారు ఈ ఎలక్షన్స్ లో? అంటే ఉనికికి ఏం కాదు కానీ గెలుపుకి ప్రమాదం. గెలుపును మట్టుకు వీళ్ళంతా ప్రభావితం చేస్తారు. టీడీపీ గెలుపుకి వీళ్ళు ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టే. ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అంతేనా? అవును.
సో ఇప్పుడు నిజంగానే ఎటువంటి ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారి ప్రభావం అయితే 100% ఉంటది ఆంధ్ర ఎలక్షన్స్ లో ఉంటుంది. ఉంటది. ఆమె పైగా ఆమెమి షర్మిలగా మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుంది. పైగా ఇది ఎటు దారితీస్తుంది అంటే ఇండియా కూటమి గురించి ఇవాళ దేశమంతా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఈ బీజేపీని గద్దెదించాలి, బీజేపీని ఓడించాలి అంటే ఇండియా కూటమి అయితేనే, అందరూ ఒక కూటమిగా ఉంటేనే అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశానికి వీళ్ళందరూ వచ్చారు. దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం కావచ్చు, బలమైన ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి చెప్పటం కావచ్చు. అవసరమైతే మీరు త్యాగాలకు కూడా సిద్ధంగా అండి, దేశం కోసం. అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు కాబట్టి మొన్న కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు నిరూపించారు. ప్లస్ మొన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవటం కూడా అదే. కరెక్ట్. కలిసింది ఇందుకు, నిజంగా ఆయనకు వ్యూహకర్తగా అవ్వాలని కాదు, దీనికోసం కలిశారు. చూద్దాం మరి నిజంగానే. అయితే ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రతినిధిగా రేపు అక్కడ ఎలక్షన్స్లో పోటీ చెయ్యకపోయినా కానీ షర్మిల నేనంటూ ఉన్నాను రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా అని చెప్పి ఆమె ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాగే రాహుల్ గాంధీ మనం చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది, ఆయనకు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు. అందుకోసం ఏంటి అంటే అంటే ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మొన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయకపోవటం వెనకమాల కూడా ఈ విశాల దృక్పథం ఉంది. ఏది ఇండియా కూటమి అనేది అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బీజేపీకి సపోర్టింగ్గా ఉంటారో వాళ్ళందరూ ఓడిపోవాలి అనేది. ఇప్పుడు కేసీఆర్ అవునన్నా కాదన్నా వాళ్ళు ఎంత కాదు అని మొత్తుకున్నా కానీ కేసీఆర్ బీజేపీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగూ కాదు అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని ఓడిస్తే బీజేపీకి వేటు పడుతుంది. కరెక్ట్. అందుకని కేసీఆర్ని ఓడించారు. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే గెలవగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు? ఒక సింగిల్ పార్టీగా టీడీపీయే. కాబట్టి ఇప్పుడు టీడీపీని గెలిపించడం ఆవశ్యకత ఉంది, ఏది దేశ ప్రయోజనాల దృష్ట్యా. అంతే. సో నిజంగానే చూద్దాం మరి ఒక ఆంధ్ర ఎలక్షన్స్ కూడా తెలంగాణ ఎలక్షన్స్ లాగా ఒక డిఫరెంట్గా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.